ఏమండి 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 లేవండి. మావయ్య, వంశీ గారిని తీసుకెళ్ళకండి మావయ్య, తీసుకువెళ్ళకండి. వంశీ గారు, 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 వంశీ గారు. మామయ్య, మామయ్య, వంశీ గారు వేలు కదులుతుంది మామయ్య. వంశీ గారు, మామయ్య, ఆయన బతికే ఉన్నారు మామయ్య. వంశీ గారు లేవండి, వంశీ గారు లేవండి, వంశీ గారు, వంశీ గారు లేవండి మామయ్య. ఆయనకేం కాలేదు మామయ్య. మామయ్య, 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 వంశీ గారు వేలు కదులుతుంది మామయ్య. వంశీ గారు బతికే ఉన్నారు మామయ్య. ఆయనకేం కాలేదు, ఆయనకేం కాలేదు, ఆయన బతికే ఉన్నారు మామయ్య. మామయ్య, ఆయన బతికే ఉన్నారు మామయ్య. వంశీ గారు, కృష్ణవేణి, 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 కృష్ణవేణి లేమ్మా. మేడం, మేడం, వంశీ గారు బ్రతికి ఉన్నారు మేడం. ఆయనకేం కాలేదు, ఆయనకేం కాలేదు, వదలండి. వంశీ గారు, వంశీ గారు, మేడం, ఆయనకేం కాలేదు, వంశీ గారు. వంశీ గారికి ఏం కాలేదు. వంశీ గారు, వంశీ గారు, వదలండి. వంశీ గారు, కృష్ణవేణి, 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 కృష్ణవేణి. డాడ్, రిలాక్స్, వదినకేం కాదు. ఏంట్రా అరవింద్, ప్రతిసారి మనకే ఇలా ఎందుకు జరుగుతుంది? చూస్తుంటే విధి మన మీద పగబట్టినట్టుగా ఉంది. డాడ్, ఫ్యామిలీ హెడ్ మీరు. మీరే ఇలా అయిపోతే మా అందరి పరిస్థితి ఏంటి? ధైర్యంగా ఉండండి. నాలో ఇంకా ధైర్యం ఎక్కడుందిరా? దాన్ని వంశీ తనతో తీసుకుపోయాడు. అలా అంటే ఎలా మావయ్య? మన ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగింది, అందరం బాధపడుతున్నాం. మెల్లిగా ఆ జ్ఞాపకాల నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. అవును డాడ్,
మీరే ఇలా అయిపోతే మోం పరిస్థితి ఏంటి? నాకేం కాదు అరవింద్. చెట్టంత కొడుకు చెప్పి మరీ వెళ్ళిపోయాడు. అప్పుడే ఈ గుండె ఆగిపోలేదు. ఇప్పుడేం కాదు. అత్తయ్య, నిజమలవేణి, వంశీ అరవిందులు ఇద్దరూ నా రెండు కళ్ళు. వాటిలో ఒక కన్ను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒకప్పుడు కుటుంబానికి కష్టం వస్తే కృష్ణవేణి ఉందిలే అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ కృష్ణవేణి కష్టంతో పోరాడుతోంది. రత్న, బాధపడకు. బాధ ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం సృజన్. ఇప్పుడున్న పరిస్థితిని నిర్వేదం అంటారు. ఇప్పుడు ఏడుద్దామంటే ఏడుపు కూడా రాదు. అత్తయ్య, అత్తయ్య. డాక్టర్, మా వదినకి ఎలా ఉంది? రత్నప్రభు గారు, వంశీ గారు చనిపోయారన్న బాధలో ఆవిడ షాక్లో ఉన్నారు. ఆ షాక్ వల్లే ఆవిడ స్పృహ కోల్పోయారు. కానీ ఈ పరిస్థితిలో ఎక్కువసేపు ఉంటే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు ఎలా డాక్టర్? ఆవిడని స్పృహలోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏది ఏమైనా 24 గంటల వరకు ఏ విషయం చెప్పలేం. ఫైట్ కృష్ణవేణి, నీకోసమే కాదు మా అందరి కోసం ఫైట్ చేయి. త్వరగా స్పృహలోకి రా. దేవాదిదేవ, మీరేం ఆలోచిస్తున్నారో మాకు తెలియటం లేదు. ఆ రోజు కృష్ణవేణికి మీ ప్రాణం వడ్డేసి కాపాడారు. తర్వాత జాతరలో చిన్నమ్మదేవి చెట్టు దగ్గర మీ శక్తుల్ని మీరు తిరిగి పొందలేదు. మీరు ఆమెను ఏమీ చేయలేక పగ తీర్చుకునే అవకాశాల్ని వదిలేస్తున్నారు. దేవా, ఎన్నో ఏళ్ల నుండి మీ పగ తీరాలని ఎదురు చూస్తున్నాం. కానీ అది ఇంతవరకు నెరవేరలేదు. గురుదేవులు తమ శక్తులన్నీ ధారపోసి మీకు జీవం పోశారు. కానీ ఎందుకు మీరు కృష్ణవేణిని చంపటం లేదు? గురుదేవులెక్కడా? తెలియదు దేవా. తమ శ్రమ వృధా అయిందన్న బాధతో ఇటు వెళ్ళిపోయినట్టున్నారు. నన్ను వదిలి గురుదేవులెక్కడికి వెళ్లరో, అవసరమైనప్పుడు ఆయనే తిరిగొస్తారు. కానీ దేవా, ఇంతవరకు మీరు సాధించిందేమిటో మాకు తెలియటం లేదు. వందల సంవత్సరాలుగా పగతో రగిలిపోయిన మీరు ఇప్పుడింత నిదానంగా ఎలా ఉంటున్నారు?
విశ్వంబర, దేవుడి లీలలే కాదు, దెయ్యం లీలలు కూడా అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. దానికి చాలా జ్ఞానం కావాలి. కానీ దేవా, ఇప్పుడు ఆ కృష్ణవేణి భర్త పోయి నిస్సహాయంగా ఉన్న స్త్రీ, ఆమెపై మీరెలా పగ తీర్చుకోగలరు? విశ్వంబర, కొన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు మనం ఓపికతో ఉండాలి. దేవా, ఎన్నోసార్లు ఆ చిన్నమదేవిపై పోరాడి ఓడిపోయావు. గురుదేవులు ఎన్నోసార్లు మీకు ప్రాణం పోశారు. ప్రతిసారి కోపంతో చిన్నమదేవి మీద విరుచుకుపడే మీరు ఈసారి ఎందుకిలా ఉన్నారు? కొన్నింటికి తొందరపాటు కావాలి, మరికొన్నింటికి సహనం కావాలి. నిరీక్షించండి. మీరంతా ఆనందపడే రోజు త్వరలో వస్తుంది. జయ హో కాలముఖరుద్ర! 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 నా బిడ్డని బ్రతికించండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. సారీ డాక్టర్, మీరేదో ఆపరేషన్ గురించి థింక్ చేస్తున్నట్లున్నారు. నేను మళ్ళీ వస్తాను. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. నేను ఆపరేషన్ గురించే ఆలోచిస్తున్నాను, కానీ జరగబోయే దాని గురించి కాదు, జరిగిపోయిన దాని గురించి. అర్థం కాలేదు కదూ? నేను వంశీ గారికి జరిగిన ఆపరేషన్ గురించే ఆలోచిస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ అతన్ని కోల్పోయి చాలా బాధలో ఉన్నారు. దానికి మనమేం చేయగలం డాక్టర్? మన దగ్గరకు వచ్చిన ప్రతి కేసు సక్సెస్ అవ్వాలనే మనం కోరుకుంటాం. బట్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాం. అది మన తప్పేలా అవుతుంది? వంశీ గారిని పోగొట్టుకొని వీళ్ళంతా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా సుధాకర్, వంశీ గారి భార్య కూడా మన హాస్పిటల్లోనే ఐసీయూలో ఉన్నారు. డాక్టర్, మీకన్నా నేను చాలా జూనియర్ని. టు బి ఫ్రాంక్, మీ ముందు నిలబడి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. కానీ మీ ప్రియమైన శిష్యుడిగా నేను ఒక మాట చెప్తాను. వంశీ గారి కేస్ నేను స్టడీ చేశాను. దాంట్లో డాక్టర్గా మీ తప్పేమీ లేదు. సుధాకర్, నేను మెడికల్ గ్రౌండ్స్ గురించి మాట్లాడడం లేదు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆ కుటుంబం గురించి ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది అంటున్నాను. వాళ్ళు ఎంతో ధనవంతులు, అంతేకాదు గొప్ప మానవతావాదులు. అటువంటి కుటుంబం క్షేమంగా ఉంటే ఎన్నో కుటుంబాలు రక్షించబడతాయి. మనం వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోలేకపోయాం. వాళ్ళందరినీ చూస్తే చాలా గిల్టీగా ఉంది సుధాకర్. సారీ సార్. ఆ కుటుంబంపై జాలితో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఇటువంటి ఆపరేషన్లు గతంలో ఎన్నో సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఈ ఒక్కటి ఫెయిల్ అయిందంటే అది వంశీ గారి డెస్టినీ అయి ఉంటుంది. కృష్ణవేణికి ఎలా ఉంది సృజన గారు? పరిస్థితి కష్టంగానే ఉంది లక్ష్మీనారాయణ గారు. 24 గంటలు దాటితే తప్ప ఏ విషయం చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు. మోయ, అన్నయ్య పోయారనే షాక్లో వదిన స్పృహ కోల్పోయింది. కానీ అలాంటి పరిస్థితిలో ఎక్కువసేపు ఉంటే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంట. అలా ఏం జరగదు అల్లుడు గారు. కృష్ణవేణికి ఏమీ కాదు. కృష్ణవేణి తేరుకుంటుందని
నాకు నమ్మకంగా ఉంది లక్ష్మీనారాయణ గారు. తనకేమైనా జరిగిందంటే మా కుటుంబమే ఆపదలో పడ్డట్టు. ఏమిటో పిల్లల్ని గొప్పింట్లో ఇచ్చామన్న పేరే గాని వాళ్ళేనాడు సుఖపడిందే లేదు. లక్ష్మి, అవే మాటలు. ఇంత వయసు వచ్చినా ఎప్పుడేం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? అది కాదయ్యా. సర్లే, ఇంకేం మాట్లాడుకో. క్షమించండి రతన్ ప్రభు గారు, బిడ్డకు బాగాలేదన్న తొందరలో ఏదో అనేసింది. ఎంతైనా తల్లి మనసు కదా. మాకివన్నీ అలవాటైపోయాయండి. చేయని తప్పులకు మాటలు పడ్డం, చేయని నేరాలకు శిక్ష అనుభవించడం అలవాటైపోయింది. మరేం పర్వాలేదు. అల్లుడు గారు, నేను ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడొచ్చా? రండి మావయ్య. రండి లక్ష్మీనారాయణ గారు. రండి మావయ్య. బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాను డాక్టర్ గారు. మా కళ్ళ ముందే మొగ్గలు రాలిపోతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. డాక్టర్, మా మావయ్య వదిన పరిస్థితి కనుక్కుందామని వచ్చారు. టు బీ ఫ్రాంక్, పరిస్థితి క్రిటికల్గానే ఉంది. వంశీ గారికి లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ షాక్లో స్పృహ కోల్పోయారు. ప్రాబ్లం ఏంటంటే ఆవిడ స్పృహలోకి రాకపోతే అలాగే కోమాలోకి వెళ్ళిపోయి ప్రమాదం ఉంది. ఒకసారి కోమాలోకి వెళ్ళిన పేషెంట్ తిరిగి ఎప్పుడు స్పృహలోకి వస్తారు, అసలు వస్తారో రారు చెప్పలేం. కృష్ణవేణి గారికి ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. రత్నప్రభ గారు, కృష్ణవేణికి ఎలా ఉంది? షాక్లో ఉంది పరశురాం గారు. 24 గంటలు గడిస్తే గాని ఏ విషయమో చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. ఏం పర్లేదండి, ఆవిడ త్వరలో కోలుకుంటారు. కృష్ణవేణి, కృష్ణవేణి, నీ శత్రువు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను బ్రతికుండగా నువ్వెలా చనిపోతావు? నా చావా నీ బ్రతుక? ఎంత తేలిగ్గా నువ్వెలా చనిపోతావు కృష్ణవేణి? నా పగ ఎంత భయంకరమో, చావు అంత భయంకరంగా ఉండొద్దా?
లేస్తావు, కోలుకుంటావు. అప్పుడు ఈ ప్రియమైన శత్రువుతో తలపడతావు. ఆల్ ది బెస్ట్. రత్నపురవ గారు, కృష్ణవేణి గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మేడం, మీరు కృష్ణవేణి గారిని చూడొచ్చని డాక్టర్ గారు చెప్పారు. కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, అమ్మ కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. ఏమిటి తల్లి నీకు ఈ బాధలు? పుట్టగానే తల్లిని కోల్పోయావు. ఎదిగే వయసులో తండ్రి ప్రేమకు దూరం అయ్యావు. పెంచి పెద్ద చేశానన్న కృతజ్ఞతతో ఈ మేనమామ కోసం నీ జీవితాన్నే బలిపెట్టుకున్నావా?